హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం రెండు చిన్న కథలు చెప్పుకుందాం ఇవాళ. ఒకటి చిట్టమ్మ మొగుడు. అదేంటంటే ఒకానొక ఊళ్ళో సుబ్బయ్య అనే అతను ఉంటాడనమాట. అతనికి కొత్తగా పెళ్ళయి భార్య ఇంటికి వస్తుంది. ఆ భార్య పేరు శాంతమ్మ అన్నమాట. అయితే ఒక రోజున సుబ్బయ్యతో అంటుంది, ఏమండి మనకి గనక కూతురు పుడితే ఏం పేరు పెడదాము అని అడుగుతుంది. అడిగితే ఈ సుబ్బయ్య అంటాడు, చిట్టమ్మ అని పేరు పెడదాము అంటాడు. అంటే అప్పుడు ఆవిడ వెంటనే అంటుంది, ఏమండి అయితే మన అమ్మాయిని ఎవరికి ఇచ్చి పెళ్లి చేద్దాము అని అడుగుతుంది అనమాట. అడిగేటప్పటికి ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఇంకా పుట్టనే లేదు, అప్పుడే ఏంటి పేరేమిటి, అదేంటి అల్లుడి గొడవ ఏంటి అని సుబ్బయ్య విసుక్కుంటాడనమాట. విసుక్కుండేటప్పటికీ ఆవిడంటుంది, అది కాదండి, దేనికైనా ముందు చూపు ఉండాలి కదా, ముందు చూపు లేకపోతే ఎట్లాగా, ఆడపిల్ల పెళ్ళంటే మాటలా ఏంటి అని మళ్ళీ అంటుందన్నమాట. అనేటప్పటికీ ఇంక ఈ సుబ్బయ్య అనుకుంటాడు, ఏదో ఒకటి చెప్తే కానీ ఈమె వదిలిపెట్టేటట్లేదు అని చెప్పి, ఏముందిలే ఎవడో ఒకడు దారిని పోయే పుల్లయ్యకి ఇచ్చి పెళ్లి చేసేద్దాం అంటాడనమాట చిరాగ్గా. అనేసి అతను ఏం చేస్తాడు, కాశీ ప్రయాణం పెట్టుకుంటాడు అంతకుముందే. అందుకని కాశీకి వెళ్తాడనమాట అతను. ఈ మాటలన్నీ ఆ రోడ్డు మీద దారిన పోతున్న ఒక పుల్లయ్య అనే ఒక అతను వింటాడు. విని ఏం చేస్తాడు, ఈ సుబ్బయ్య అటు కాశీ వెళ్ళిపోగానే వీళ్ళ ఇంటికి వచ్చి, ఏమండి అత్తగారు అని పిలుస్తాడనమాట. పిలిచి, చిట్టమ్మ బాగుందండి, కానీ నగలు కావాలని ఒకటే గొడవ చేస్తోంది, పేరంటానికి వెళ్ళాలట, మీ నగలు తీసుకురమ్మని నన్ను పంపించింది అంటాడనమాట. అనేటప్పటికీ ఈ వెరిబాగులు శాంతమ్మ ఏం చేస్తుంది, అదంతా నిజమే అని నమ్మేసేసి ఆవిడ దగ్గర ఉన్న వడ్డానము, కాసుల పేరు, కంటే ఇంకా మిగిలిన నగలన్నీ మూటకట్టి అతనికి ఇస్తుందనమాట. ఇచ్చి, జాగ్రత్త అల్లుడు, ఏంటి దారిలో దొంగలు ఉంటారు అని చెప్పి మరి ఆ నగల మూట ఆ పుల్లయ్య చేతికి ఇచ్చేస్తుందనమాట ఈవిడ. అలా కొన్ని నెలలు గడిచిపోతాయి. అంటే పూర్వం కాశీకి వెళ్ళాలనుకోండి, అదేంటి చాలా కాలం పట్టేదనమాట, ఇప్పట్లాగా కాదు. అందుకని కొన్ని నెలలు అయ్యేటప్పటికి కాశీ నుంచి ఈ సుబ్బయ్య తిరిగి వస్తాడు. తిరిగి వచ్చి ఈ బోసి మెడతో ఉన్న ఈ భార్యను చూస్తాడు. చూసి, అదేంటి నగలన్నీ ఏం చేసావు, మెడంతా అలా బోసిగా ఉంది, నగలన్నీ ఏం చేసావు అని అడుగుతాడు అనమాట. అడిగేటప్పటికి ఆవిడంటుంది, అయ్యో అదేంటండి అలా అంటారు, మీరు ఇట్లా కాశీ వెళ్ళారో లేదో అట్లా మన అల్లుడు వచ్చి ఏంటి మన అమ్మాయి పేరంటానికి వెళ్తోంది, నగలు కావాలని గొడవ చేస్తోందని చెప్పి అడిగాడు, నా నగలన్నీ తీసి మూట కట్టి ఇచ్చానండి అంటుందన్నమాట. అనేటప్పటికీ ఇంకా ఈ సుబ్బయ్యకి గుండె బేజారైపోతుంది. అయ్యో ఎంత తెలివి తక్కువ దానివి, అసలు మనకి ఇంకా పిల్లలే పుట్టలేదే, పిల్లెక్కడ పుట్టింది, అల్లుడెక్కడ వచ్చాడు, నిన్నెవరో మోసం చేశారు, నువ్వు మోసపోయావు అని చెప్పి గోలగా అరుస్తూ పాపం కుప్ప కూలిపోతాడనమాట. సరేనా, మరి ఇంకో కథ చెప్పుకుందాం. ఇంకో కథ ఏంటి, అనగనగా ఒక ఊర్లోనూ ఒక శాస్త్రులు గారు ఉంటారనమాట. ఆయన చాలా వేదాంగాలు చదివి చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు అనమాట. గొప్ప శాస్త్రులు గారు అని చెప్పి ఆ గ్రామంలో మంచి పేరు తెచ్చుకున్నాడు అనమాట ఆయన. ఆ గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటిలో కూడా ఈయనకి మంచి పేరు ఉందన్నమాట. ఈయనంటే అందరికీ భక్తి గౌరవము అనమాట, ఆ గ్రామంలో వాళ్ళకి, ఆ చుట్టుపక్కల గ్రామంలో వాళ్ళకి. ఒకసారి ఏమవుతుంది, సూర్యగ్రహణం వస్తుంది. ఈ సూర్యగ్రహణం వచ్చినప్పుడు అందరూ సముద్ర స్నానానికి వెళ్తారన్నమాట. అలాగే ఈ శాస్త్రులు గారు కూడా తన రాగి చెంబు పుచ్చుకొని గ్రహణ స్నానానికి అని చెప్పి సముద్రానికి వస్తారు. అక్కడ జనం చాలామంది ఉంటారనమాట. అంతమంది జనాన్ని చూసి ఈ శాస్త్రులు గారు అనుకుంటారు, ఈ గట్టు మీద కనుక మన రాగి చెంబు ఇక్కడ పెట్టేసి మనం స్నానానికి వెళ్ళిపోతే ఈ చెంబు పోతుంది, ఎవరో ఒకళ్ళు తీసుకెళ్ళిపోతారు, లేదా మనమే మళ్ళీ వచ్చినప్పుడు ఈ చెంబు ఎక్కడుందో మనం గుర్తుపట్టలేకపోతాము అని చెప్పి ఆయన ఏం చేస్తారు, తెలివిగా ఆ చెంబుని ఒక చోట పెట్టి దాని మీద గుర్తుగా ఇసుక కుప్పలాగా పోస్తారనమాట. అది ఒక శివలింగం లాగా కనిపిస్తుంది అనమాట చూడటానికి. అలా పోగేసేసి ఆయన సముద్రంలో స్నానం చేయడానికని వెళ్ళి స్నానం చేసేసి జపం చేసుకుంటూ ఉంటారనమాట అక్కడ. అయితే ఈ శాస్త్రులు గారు ఇలా ఇసుక పోగు చేయటం అక్కడ ఆయన తెలిసిన వాళ్ళు కొంతమంది చూస్తారనమాట. చూసి వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఇసుక లింగము కింద చెంబు పెట్టడం మట్టుకే ఎవరు గమనించరు, ఓన్లీ ఇసుక లింగంలాగా పోయటం మట్టుకే చూస్తారు. చూసి వాళ్ళు ఏం చేస్తారు,
అదేంటి ఓహో సముద్ర స్నానానికి గ్రహణ సమయంలో సముద్ర స్నానం చేయాలంటే ఇలా ఇసుక లింగం చేసి స్నానానికి వెళ్ళాలి కాబోసు, అందుకే శాస్త్రులు గారు ఇలా చేశారు, దీనివల్ల ఏదో మంచి ప్రయోజనం ఉంటుంది, అందుకే ఆయన చేశారు కాబట్టి మనం కూడా చేయాలి అని చెప్పి ఇంకా వీళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇసుక కుప్పలాగా పోసేసి అందరూ స్నానానికి వెళ్ళటం మొదలు పెడతారన్నమాట. అందరూ అలాగే మొత్తం సముద్ర స్నానానికి వచ్చిన వాళ్ళందరూ ఒకళ్ళని చూసి ఒకళ్ళు అలాగే ఈ ఇసుకని లింగంలాగా చేసేసి స్నానానికి వెళ్తూ ఉంటారనమాట. అయితే ఈ గ్రహణం పట్టు విడుపు కూడా అయిపోతుందన్నమాట. పట్టు విడుపు అయిపోయిన తర్వాత శాస్త్రి గారు జపాన్ని ఇంకా చాలించి ఆ విడుపు స్నానం కూడా చేసి ఒడ్డుకొస్తారు. ఒడ్డుకొచ్చి చెంబు తీసుకుందామని చుట్టూ చూస్తారు. చూసేటప్పటికి ఏముంది, చుట్టూ మొత్తం ఈ సముద్రం ఒడ్డు ఈ చెవుంచి ఆ చివరి వరకు అన్ని కుప్పలు, ఇసుక కుప్పలు కనిపిస్తాయి అన్నమాట. ఇదేంటి ఇన్ని కుప్పలు ఉన్నాయి ఇక్కడ, ఈ కుప్పల్లో నేను చెంబు పెట్టిన కుప్ప ఏది, నేను ఇప్పుడు ఎలా కనుక్కోవాలి, అయ్యో ఎంత ప్రమాదం జరిగిపోయింది, ఇప్పుడు నా చెంబు ఎక్కడుందో నేను కనిపెట్టలేని, ఈ గుట్టలన్నీ ఎంతసేపని వెతుక్కుంటాను నేను, నా చెంబు పోయినట్టే ఇంకా అని చెప్పి ఆయన అనుకుంటారనమాట. అనుకొని అప్పుడు మళ్ళీ ఇలా అనుకుంటారు, అయ్యో లోకులు ఎంత తెలివి తక్కువ వాళ్ళు, నేనేదో నా చెంబు గుర్తు కోసం ఇసుకలింగం చేస్తే ఎవరో చూసి ఇదేదో ప్రయోజనం కలుగుతుంది అనుకొని అందరూ ఇలా చేసి ఉంటారు, అందుకే ఇన్ని కుప్పలు ఇక్కడ ఇసుక కుప్పలు ఏర్పడ్డాయి, ఈ జనం ఒకళ్ళని చూసి ఒకళ్ళు గుడ్డిగా అనుకరించేస్తారు, అంతేగాని నిజమేంటో తెలుసుకోరు అని చెప్పి ఆయన బాధపడి నా చెంబు పోయింది, ఇంకా ఎంత వెతికినా ఇంకా కనపడదు అని చెప్పి ఆయన అనుకొని ఏం చేస్తారు, ఇంటికి వెళ్ళిపోతారన్నమాట. అది ఇంకా అందుకే మనం ఎవరైనా సరే ఏదైనా ఒక పని చేశారన్నా లేకపోతే ఏదైనా మనకి ఒక విషయం తెలిసినా దాని మంచి చెడు అది ఎంతవరకు నిజము ఏమిటి అనేది క్షుణ్ణంగా తెలుసుకొని మనం ఆ విషయాన్ని ఫాలో చేయాలన్నమాట. అంతేగాని గుడ్డిగా ఒకళ్ళు చేశారు కదా అని చెప్పి మనం వాళ్ళని ఫాలో అయిపోకూడదనమాట. సరేనా మరి? ఓకే, కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్, గుడ్ నైట్.